ఫ్రెండ్స్, ఇవాళ మనం ది ఫ్లడ్, ఇది ఇండియన్ ఫ్లడ్ కాదు, అమెరికా ఫ్లడ్. వీళ్ళ ఫ్లడ్లు చాలా వింతగా ఉంటాయి. అమెరికాలో లూజియానా అనే ఒక ప్లేస్ ఉంది. అయితే అది స్టేటో సిటీయో నాకైతే తెలియదు. అంటే నేను ఆంధ్ర తెలంగాణ దాటి ఎప్పుడు బయటకు పోలేదు కదా, అందుకే తెలియదు. సో ప్రస్తుతానికి లూజియానా అనే ఒక ప్లేస్ లో ఉన్నాం. ఇక్కడైతే ప్రస్తుతానికి వర్షాలు, వానలు, వరదలు చూస్తుంటే సునామీ కూడా వచ్చేసినట్టుంది అదే ఊపులో. సో ఈ గవర్నమెంట్ వాళ్ళు, అయ్యి బాబు ఇక్కడ ఎవరు ఉండకండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఎవరైనా పొయ్యాక మళ్ళీ మమ్మల్ని గెలక్కండి, మాకు సంబంధం లేదని చెప్పి వార్నింగ్లు ఇచ్చేసేది. అయితే సేమ్ ఇదే వరదల్లో ఇరకపోయి ఒక కపుల్ ఉంది, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఎటెల్లాలో తెలియక ఓ బిల్డింగ్ కనిపిస్తే దాని లోపలికి వెళ్ళిపోయి ఉంటది. ఈ వర్షంలో కూడా బయటకు వచ్చి ఎడిపోతున్నారు. అసలు వీళ్ళు లోపలికి వచ్చాక తలుపు వేసేద్దాం అనుకుంటారు, తలుపులు లేవు, గాలి తీసుకొని వెళ్ళిపోయింది. సో వీడు ఎక్కడి నుంచో ఓ తలుపు ఎక్కొచ్చి ఇక్కడ ఇంటికి అడ్డం పెడుతూ ఉంటాడు. అయినా ఆగట్లా, గాలి బాగా ఎక్కువైంది, ఇది కూడా తీసుకెళ్లిపోదాం అనుకుంటుంది ఈ తలుపుని. ఈ అమ్మాయి వాడు బాధ ఏదో వాడు పడతాడులే అని చెప్పి అటు సైడ్ వెళ్ళిపోయి ఏదో చెక్ చేసుకుంటూ ఉంటది. ఇప్పుడు చూస్తే మనోడు ఒంటరిగా ఉన్నాడు. అసలే వర్షం కురుస్తుంది, బాగా చలిగా ఉంది. ఆ చలిలో ఒంటరిగా ఒక మగాడు కనిపిగానే వాడిని చూసి ఫుల్ గా టెంప్ట్ అయిపోయి ఒక మొసలు వచ్చి మనోడిని పట్టుకొని లాక్కొని వెళ్ళిపోద్ది. కరెక్ట్ గా ఎవ్వరు లేని టైమే చూసుకొని ఆ మొసలు ఈ విధంగా చేసిపోయింది. చెప్పానుగా అమెరికాలు ఎట్లాంటివి అవుతాయి. అయితే ఇప్పుడు మొసలు వంట అబ్బాయిని తీసుకుని వెళ్ళిపోయింది కదా, తీసుకుని వెళ్ళి పని అంతా అయిపోయాక మళ్ళీ వెనక్కి వచ్చింది. ఎందుకు ఇక్కడ ఇంకొక అమ్మాయి కూడా ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి దగ్గర పోతా ఉంటది ముసలి. ఆ అమ్మాయి మొసలు చూసిన దగ్గర నుంచి ఒకటే తిట్లు, నీకు మానం మర్యాద లేదంటే అమ్మాయి అబ్బాయి చూడవంటే ఇలా రోడ్ల మీద పడి తిరుగుతూ ఒంటరిగా కనిపించిన తీసుకొని పోవడమే నీ పనే అని అనగాని మాటలంటూ అంటుంటే ఈ మొసలు ఆ గోలు తట్టుకోలేక దీంతో పని ఏట్లేదు, దీన్ని సంపి తినేద్దామని పట్టేసుకొని లాగేస్తూ ఉంటే అమ్మాయి నో 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 అని వస్తూ ఉంటది. అది మాత్రం వదలదు, గుండంగా తిప్పి నవిలేసి వదిలేస్తుంది. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఓ పక్క సిటీ మొత్తం ఫుల్ గా వర్షాలు పడి మునిగిపోతా ఉంటే, అయితే అమెరికాలో చుట్టుపక్కల ఉండే మొసళ్ళందరికీ కరెక్ట్ గా ఇదే సీజన్. ఇలా సీజన్ వచ్చినప్పుడల్లా మొసళ్ళు సిటీ లోపలికి వచ్చేసి ఒంటరిగా మగాళ్ళు కనిపిస్తే వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఇలా మొసళ్ళు అందిన కాడికి దోచేద్దామని సిటీ మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఉన్నాయన్నమాట. కట్ చేస్తే మనకు ఓ బస్సు చూపిస్తారు. ఆ బస్సులో చాలా మంది ఖైదీలు ఉంటారు. అంటే సిటీ అన్నాక అక్కడ ఓ జైలు ఉంటదిగా, ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు, అందరు సిటీ వదిలేసి వెళ్ళిపోండి అయ్యా, ఇక్కడ ఎవరైనా సస్తే మాకు సంబంధం లేదని. అయితే వీళ్ళు వెళ్ళలేదు కదా, ఎన్ని అనౌన్స్మెంట్లు చేసినా. అందుకని ఆ జైల్లో ఉన్న ఖైదీలందరినీ జైలు అంతా మునిగిపోతుందని చెప్పి ఇంకో సురక్షితమైన ప్రదేశం ఏదో ఉంటే దాన్ని ఎత్తుకు పెట్టుకున్నారు. వీళ్ళని అక్కడికి ఎత్తకపోతా ఉన్నారు. ఈ బస్సులో ఇప్పుడు 2 పోలీస్ ఆఫీసర్లు 5 ఖైదీలు ఉన్నారు. ఒక్కొక్కరిని చూస్తుంటే అడవి దొంగలు ఉన్నట్టు ఉంటది. ఇంకో 2 పోలీసులు ఎక్స్ట్రా తెచ్చుకుంటే ఏమైపోద్ది. ఇలా దారిలో పోతూ ఉంటే వర్షం ఇంకా పెద్దదైపోతూ ఉంది. ఇంకా సేపటికి బస్సు అంతా మునిగిపోయింది, ఇది బోట్ అయిపోయింది అని వీళ్ళకి అర్థమైపోతుంది. సో అక్కడ దాకా ఇప్పుడు వెళ్ళలేమని ఇక్కడే ఎక్కడన్నా మధ్యలో ఆగిపోతాం, ఏదైనా పోలీస్ స్టేషన్ ఉంటే చూడని ఓ పోలీస్ ఆయనతో అంటాడు. అప్పుడే ఓ పోలీస్ ఆయన దారిలో పోలీస్ స్టేషన్ ఉంది, ఆడికి వెళ్దాం బస్సు తిప్పని చెప్తాడు. అయితే ఈ పోలీసులు దరిద్రం కొద్దీ లోపల ఖైదీలందరూ ఉన్నారు కదా 5, ఆ 5 ఖైదీలకి ఉరి శిక్ష పడిందంట. దానివల్ల వీళ్ళందరి మొహాలు ఏదో వెలుగులో ఉంటాయి. అంటే ఓ పక్క పెద్ద వర్షం, బస్సులో షికాగు పోతున్నారు. ఇంతకంటే తప్పించుకోవడానికి మంచి రీజన్ సిచ్యువేషన్ వాళ్ళకి ఎప్పుడు దొరికిద్ది, దొరకదు. ఇప్పుడు ఈ తప్పించుకునే కార్యక్రమంలో పైకి పోయామనుకో ఏమైంది, ఇప్పుడు కాకపోతే 4 రోజులాగా ఎలాగో పైకి పోనిస్తున్నారు కదా. అంటే ఇప్పుడు పోలీసులకు ఇదంతా తెలిసినా సరే ఇద్దరినే అంటించి పంపించారు. ఇప్పుడు మనకి పోలీస్ స్టేషన్ చూపిస్తారు. అంటే వీళ్ళు ఆగుదాం డిసైడ్ అయ్యారు కదా, అదే పోలీస్ స్టేషన్. ఈ పోలీస్ స్టేషన్ లో పోలీసులందరికి హెడ్ ఈ అక్కాయి అనమాట. ఈవిడే హెడ్. అక్కాయి కాకుండా ఈ పోలీస్ స్టేషన్ లో ఇంకో 2 ఉన్నారు. అక్కాయి వచ్చి ఈ పోలీస్ ఆయనతో అడిగిద్ది, ఎందుకుగా మన బిల్డింగ్ లోకి ఇన్ని నీళ్లు వస్తున్నాయని. ఈడేమో వర్షం పోయేటప్పుడు బిల్డింగ్ లోపలికి నీళ్లు కాకపోతే రసం సాంబార్ వస్తాయంటండి. మేడం ఏమనిద్దంటే నీళ్ళన్ని బేస్మెంట్ లో పోయి ఫుల్ గా మునిగిపోద్ది, అందులో డాక్యుమెంట్స్ అన్ని పాడైపోతాయి, దాన్ని క్లోజ్ చేసేయని చెప్పి ఒక ఆయన్ని పంపించి ఉంటుంది పోలీస్ ఆయన్ని. అతను వెళ్ళి క్లోజ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ కూర్చోన్న పోలీస్ ఆయన ఏం చెప్తాడు, మేడం ఇప్పుడే ఫోన్ వచ్చింది, లిఫ్ట్ కూడా చేశా, ఎవరో 5 ఖైదీలను ఇక్కడ తీసుకొని రాబోతున్నారు, నైట్ అంతా మనం చూసుకోవాలని చెప్పారు. నేనేమో సర్లే తెచ్చేయండి, ఏం పర్లేదు, మా మేడం 5 కాదు 100 మంది వచ్చినా చూసుకుంటది అని చెప్పి నేను పర్మిషన్ ఇచ్చేసా అని చెప్తాడు. మేడంకి పిచ్చి కోపం వచ్చేస్తుంది. మన దేవున సెంట్రల్ జైలు అనుకుంటున్నా ఉంటా, 5 మందిని ఎలా చూస్తాం మనం, లింగుమంటూ ముగ్గురుగా ఉన్నాం, అంతమంది ఎలా చూసుకుంటామని నడుస్తుంది. విషయం ఏంటంటే వీడు ఇక్కడ కూర్చో ఉన్నాడు కదా, వీడు మెయిన్ హెడ్ అవుదాం అనుకున్నాడంట ఈ పోలీస్ స్టేషన్ కి. కానీ మేడం వాళ్ళ ఫాదరే అంతకుముందు ఈ పోలీస్ స్టేషన్ కి మెయిన్ హెడ్. అతను చనిపోగానే ఈవిడిని చేసేసాడు. వీడికి ఆ లాజిక్ అర్థం కాలేదు, అట్టెట్ట చేస్తాడని. అప్పుడు నుంచి ఇలాగే బిహేవ్ చేస్తూ ఉన్నాడు. కాసేపు అయ్యాక అక్కాయి ఇంకో పోలీస్ ఆయన ఉన్నాడు కదా, అతనితో నువ్వు బేస్మెంట్ లోకి వెళ్ళి మెయిన్ డాక్యుమెంట్లు అని తెచ్చేయి, అవన్నీ మళ్ళీ తడిసిపోతాయని చెప్పింది. ఇప్పుడు ఇతను ఒంటరిగా పోతూ ఉంటాడు. ఇంకా తెలిసిందేగా, ఒంటరిగా ఉన్న మగాడు కనిపిస్తే చాలు ఆ మొసళ్ళు ఏ బొక్కలోకున్న దూరి వచ్చేస్తా ఉంటాయి. అలాగే ఈ మొసలి కూడా యాడ్ నుంచో కనిపించగానే ఈడు మాత్రం వదిలేదా లేదని చెప్పి దూరి వచ్చేస్తది. ఇతను కిందకు వచ్చాక నీళ్ళు వచ్చేసాయని చూసేటప్పటికి అన్ని క్లోజ్ చేసేస్తూ ఉంటాడు. ఇతను మాత్రం ఏం తెలుసు వర్షానికి టెంప్ట్ అయిపోయి ఒక మొసలి వెనకాలే వచ్చిందని. ఇప్పుడు ఆ మొసలి వెనక నుంచి అలా వచ్చేసి పాపం ఇతన్ని గట్టిగా పట్టేసుకొని అలా అతన్ని ఇప్పుడు రూమ్ లోకి తీసుకుని వెళ్ళిపోయిద్దాం. అసలు ఈ పైన ఉన్న వీళ్ళకేమో ఏం జరుగుతుందో తెలియట్లేదు. కట్ చేస్తే మనం ఇప్పుడు ఈ బ్యాచ్ ని చూస్తాం. వీళ్ళు పిక్నిక్ వ్యాన్ లాంటి బండి తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చో ఉంటారు. అయితే ఎవరు వీళ్ళు ఎదవ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అన్ని చూసి ఇట్లా వర్షాల్లో ట్రావెల్ చేస్తే మజా ఇంకా ఎక్కువ వచ్చిందని చెప్పి తెగతా చేస్తుంటారు. వాళ్ళేనా అంటే వాళ్ళు కాదు. వీళ్ళు 5 ఖైదీలు అన్ననే బస్సులో దిగుతున్నారు. 5లో ఒకటికి ఈ వ్యాన్ లో ఉన్న వాళ్ళు దూరపు చుట్టాలు, ఆడి నిడిపిచ్చేద్దామని చెప్పి వీళ్ళు వచ్చి ఉంటారు. దూరపు చుట్టం అంటే కొంచెం దగ్గర, వీడు పెద్ద డాడీ, ఆ పక్కన ఆవిడ పెద్దమ్మ అవుతారు, వెనకాల ఇంకొంతమంది ఉన్నట్టున్నారు. సో
సో ఒక ఖైదీని కాపాడడానికి రెడీగా ఉన్నది. ఇప్పుడు ఈ పెద్ద డాడీ చెప్తాడు, ఇప్పుడు ఆ బస్సు అలా ఇటు వచ్చి రైట్ తీసుకోగానే ఆ బస్సును గుద్దిపడేయమని చెప్పి ఈవిడతో చెప్తాడు. వీళ్ళు అలా ఎదురు చూస్తూ ఉంటారు. బస్సు ఇటు నుంచి ఇటు అలా వచ్చి లెఫ్ట్ తీసుకుని వెళ్ళిపోద్ది. నువ్వు గుద్దలేదు ఏంటి అని అడుగుతాడు. ఆవిడేమో నువ్వు ఏం చెప్పావు, రైట్ వెళ్తే గుద్దమన్నావు, ఇది లెఫ్ట్ వెళ్ళింది, అందుకే నేను గుద్దలేదని చెప్తుంది. బస్సు ఫాలో అవ్వు, తర్వాత మాట్లాడుకుందాం అని చెప్తే ఈవిడ ఇంకా బస్సును ఫాలో అవుతూ పోయిద్ది. కట్ చేస్తే కాసేపటికి బస్సు పోలీస్ స్టేషన్ కి వచ్చేసింది. అంత పెద్ద పోలీస్ స్టేషన్ లో ఉన్న రెండు పోలీసులు బయటకు వస్తారు. ఇప్పుడు అడవి దున్న లాంటి 5 వీళ్ళు ఇంకా పోలీస్ స్టేషన్ లోపల పోతా ఉంటారు. ఇక్కడికి వచ్చాక వాళ్ళందరిని నుంచోబెట్టి వాళ్ళ డీటెయిల్స్ కొలతలు అవన్నీ తీసుకుంటూ ఉంటది మన పోలీస్ మేడం. అయితే ఈ గుండుగాడు వచ్చేదాకానే మన పోలీస్ మేడం నేర్పిస్తూ ఉంటాడు. మేడం ఏమో ఇక్కడికి వచ్చి గుండు బద్దలు చేసేసి ఆవకాయ పెట్టి మీ ఫ్యామిలీకి పంపించేస్తాను, ఆ యాక్షన్ చేయకుండా సైలెంట్ గా ఉంచు అని చెప్పింది. అయితే 5 ఖైదీల్లో 4 మాత్రం ఇంటర్మీడియట్ టుంటకోదాల్లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఒకడు మాత్రం చాలా మెచ్యూర్డ్ గా ఎస్ మ్యామ్, నో మ్యామ్ అండ్ సాఫ్ట్వేర్ కోడ్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అయితే అక్క వీడిని అబ్జర్వ్ చేసిద్ది. వీళ్ళందరినీ జైల్లో పెట్టేస్తూ చెప్పిద్ది, బయట వర్షం బేభత్సంగా ఉంది, ఈ రోజు నైట్ ఏమి జరగకుండా చూసుకోండి, ఎవడన్నా ఎక్స్ట్రాలు చేస్తే మిమ్మల్ని కాల్చి పడేస్తా అని చెప్తుంది. ఇంకో పక్క పెద్దాడి పెద్ద మమ్మీ ఇద్దరు బండి వేసుకుని ఇక్కడికి వచ్చేసారు. తుపాకులు తీసుకుని లోపలికి కూడా వెళ్ళిపోతుంటారు. పోలీస్ స్టేషన్ లోపలికి వచ్చాక తుపాకులు తీసుకుని దమ కాల్చేస్తా ఉంటారు. పోలీసులు ఏమైనా ఉంటే ముందే లేపేద్దామని చెప్పి. అసలు ఎంత అర్థం ఏందో అర్థం కాల. వచ్చాక చూడడం చెక్ చేయడం ఏం లేదు, డైరెక్ట్ క్లైమాక్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఆ కాల్పుల్లో వీళ్ళు కాపాడడం వచ్చినోడు చచ్చిపోతే పరిస్థితి ఏంది? పోలీస్ అక్కయ్య కూడా అటు నుంచి కాలుస్తూ ఉంటది. కానీ సడన్ గా ఇద్దరు కాల్పులు ఆపేస్తారు. ఆపేశాక పెద్ద డాడీ లోపల ఉన్న పోలీసులు అడుగుతుంటారు, లోపల ఎంతమంది పోలీసులు ఉన్నారు అని అంటాడు. అక్క ఏమో కేవలం మేము ఇక్కడ ఇద్దరే ఉన్నాము, నేను మా హెడ్ కానిస్టేబుల్ ఒకడు అని చెప్పిద్ది. దాని తర్వాత పెద్ద డాడీ ఏమంటాడు, మేము లోపలికి వస్తున్నాం, లోపల ఒక ఖైదీ ఉన్నాడు, ఆ ఖైదీ మాకు కావాలి, మేము తీసుకుని వెళ్ళిపోతాము అని చెప్తాడు. అక్క ఏమనేది, సరే లోపలికి వచ్చి వెంటనే తీసుకెళ్ళిపోండి, నాకు టైం ఏం లేదు అని అంటది. పక్కన ఉన్న పోలీసుడు ఏమంటాడు, ఎందుకు మనం కూడా వెళ్ళిపోతాం వాళ్ళతోనే పాటు, ఏదో పెళ్లి చూపులకు వచ్చి మీ డీటెయిల్స్ అడిగినట్టు అన్ని అట్ట చెప్పేస్తున్నాయింది అని ఆ పోలీసుడు అంటాడు. అక్క ఏమో నాకు ఈ టెన్షన్ అన్ని వద్దు, నా మేకప్ పాడైపోయింది, నాకు ఇసుగ్గా ఉందని వాళ్ళని వచ్చి తీసుకుని వెళ్ళిపోమని చెప్పింది ఆ ఖైదీని. అయితే తుపాకీ సౌండ్లన్నీ విని ఒక ఇద్దరు పోలీసులు వచ్చారు కదా ఖైదీతో పాటు, వాళ్ళు పైన ఉన్నారు, ఒకడు కిందకు వస్తాడు. కిందకు వచ్చి చూస్తే అక్క కింద కూర్చొని ఉంది. వాడేమో ఏంటి మేడం కింద కూర్చున్నారంటే, బయట పెద్ద మనుషులు వచ్చారు, వాళ్ళకి ఖైదీల్లో ఒకటి కావాలంట, ఇచ్చేస్తే వెళ్ళిపోతామన్నారు అని చెప్తుంది. ఈడేమో ఇచ్చేసే పని అయితే మేము రోడ్డు మీద ఇచ్చేసే వాళ్ళం కదా, ఇక్కడ దా తీసుకోవడం ఆడేందుకు, నేను బయట వచ్చిన వాళ్ళని చంపేస్తా అని చెప్పి అటు వెళ్తే, అయితే అటు సైడ్ మందులో ఒకడు ఈ పాపం ఈ టోపీ పోలీస్ ఆయన చంపేస్తాడు. దాంతో అక్క కోపం వచ్చేసింది, డీల్ చేశాక కూడా కాల్చడం ఏందని తను కూడా లేచి వాళ్ళలో ఒకరిని కాలుతుంది. వాడికి చిన్న దెబ్బ తగిలింది చెవికి. కానీ వాళ్ళ దగ్గర చూస్తేనేమో పొడవాటి గన్నులు ఉన్నాయి. దాంతో మేడం వాళ్ళ దగ్గర పొడవాటి గన్నులు ఉన్నాయి, మన దగ్గర చిన్నవే ఉన్నాయి, శాంతం గొడవలొద్దని చిన్న తోపే కూడా మీద పెట్టుకుందని చెప్పి ఇచ్చేస్తుంది. పెద్దాడి వచ్చి ఖైదీలు ఏడున్నారమ్మా అంటే మేడం ఏమో దాని వెనకాలగా అని చెప్పి తీసుకుని వెళ్ళిద్ది. ఈ పెద్ద డాడీ అక్కయ్యకి పెద్ద డాడీయా లేకపోతే ఆ ఖైదీ గాడి కూడా అర్థం కావట్లేదు. మరి కోఆపరేటివ్ సిస్టమ్ ఎక్కువ అయిపోయింది. ఇలా పెద్దాడి ఆ ఖైదీల దాకా వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్తే పైన ఇంకో పోలీస్ ఆయన ఉంటాడు కదా, వాడు వీళ్ళకి తుపాకీతో గన్ను చూపిస్తా ఉంటాడు. అక్కయ్యని అడుగుతాడు ఎవరు వీళ్ళు అందదని. మేడం ఏమో వీళ్ళకి ఖైదీల్లో ఒక నచ్చారంట, వాళ్ళని తీసుకెళ్లిపోతారు అని అంటుంది. ఈ పోలీస్ ఆయన వీళ్ళు ఉంది ముగ్గురే కదా, మనం 4 పైగా ఉన్నాము, వీళ్ళకిందుకు మనం సరెండర్ అయిపోతున్నాం అని అంటే, మేడం ఏమో వీళ్ళ దగ్గర పొడవ గన్నులు ఉన్నాయి, మన దగ్గర లేవు, అందుకే సరెండర్ అయిపోతున్నాం అని చెప్పింది. ఇప్పుడు ఈ పెద్ద డైరెక్ట్ గా వచ్చి ఖైదీల్లో ఒకటి శాంతంగా ఉంటాడే శాంతారావు, ఆ శాంతారావుని విడిపించమని చెప్పింది. మన అక్క ఇప్పుడు ఈడ దగ్గరికి వచ్చి, ఈడైతే ఇంత కాల్ చేయాల్సిన పనే ఉంది, అసలు పొద్దునయ్యాక నేనే వదిలేద్దాం అనుకున్నా, ఇన్ని అంత సైలెంట్ గా మంచోళ్ళ ఉన్నాడు ఈడు అని చెప్పి విడిపించేస్తుంది. అయితే ఇప్పుడు మిగతా ఖైదీలందరూ ఏమంటారంటే, ఒక్క శాంతారావునే విడిపించేది ఏంది, మీరు మమ్మల్ని కూడా విడిపించేసి తీసుకుని వెళ్ళొచ్చు కదా, మా అందరికి నువ్వు పెద్ద డాడీ లాంటివే, మేము అందరం కలిసి మీకు హెల్ప్ చేస్తాం, విడిపించండి అయ్యా అని అడుగుతారు. దానికి పెద్ద డాడీ ఏమంటాడంటే, మీరు నాకు హెల్ప్ చేసేది ఏందిరా, అసలు నాకంటే కూడా ఎక్కువగా ఈ పోలీస్ అమ్మాయి ఇంథూజియాజంతో మాకు హెల్ప్ చేస్తుంది, ఎంతకు మించి నాకేం హెల్ప్ కావాలని చెప్పి ఈడ అంటాడు. అయితే వీళ్ళు వెళ్ళాలి కానీ ఇప్పుడు వర్షం బీభత్సంగా బాగా పెద్దది అయిపోయింది. ఇంత పెద్ద వర్షంలో వీళ్ళు బయటకు వెళ్ళి ఈత కొట్టుకుంటూ ఈ ఊరి నుంచి పక్కకు పోయారంటే ఈ లోపే ఊపి ఆడక సస్తారు. అందుకనే వర్షం తగ్గేదాకా ఇక్కడే ఉందామని డిసైడ్ అయిపోతారు. కానీ మ్యాటర్ ఏంటంటే, ఇందాక అక్కయ్య తుపాకీతో కాల్చడం వల్ల ఒకటి బయటే ఉండిపోయాడు కదా, సో మనకి ఇంకా క్లియర్ గా అర్థం అయిపోయింది ఇక్కడ ఏమవుతుందో. ఒంటరిగా ఒక మగాడు ఉన్నాడు, ఇంకా ఒంటరిగా ఎవడన్నా కనిపిస్తే చాలు ఊపుకుంటూ వచ్చేస్తుంది ఈ మొసలి. అలా మొసలి వచ్చేసి అన్యం పుణ్యం వేరుగని ఒక యవ్వనంలో ఉన్న కుర్రోడిని ఆ మొసలి బలవంతంగా లాక్కొని వెళ్ళిపోద్ది. అయితే ఇప్పుడు ఈ పెద్దాడి ఉన్నాడు కదా, పెద్దాడి అక్కయితే ఏం చెప్తాడు, చూడమ్మాయి మేము ఇంక వెళ్ళాలి, కానీ వెళ్లే ముందు పోలీస్ స్టేషన్ మొత్తం ఫుల్ గా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి అసలే, సో వాటన్నిటిని ఇప్పుడు అరెస్ట్ చేసేయాలి, మేము వచ్చినట్టు అసలు ఎవరికి తెలియకూడదు అని అంటాడు. దానికి అక్కయ్యతో పాటు ఇంకో పోలీస్ ఆయన ఉన్నాడు కదా, ఇటు చెప్తాడు, మీరు అంత ఆలోచించాల్సిన అవసరం లేదయ్యా, ఇక్కడ జరిగిందంతా చూస్తే మీరు బలవంతంగా పోలీస్ స్టేషన్ లోపలికి వచ్చి శాంతారావుని ఎత్తకపోతున్నట్టు లేదు, మా పోలీస్ హెడ్ మేడమే మిమ్మల్ని బలవంతంగా పోలీస్ స్టేషన్ లోకి లాక్కొని పోయి శాంతారావుని తీసుకుని వచ్చి వాడు చెయ్యి మీ చేతిలో పెట్టినట్టుంది, మీరు చెప్పినా చెప్పకపోయినా ఖచ్చితంగా మా మేడమే వెళ్ళి సీసీటీవీ వైర్లన్నీ పీకేసి ఎట్టాగో మింగేస్తుంది, భయపడకండి అని చెప్తాడు. పెద్దాడి ఏమంటాడంటే, ఓ మీరు ఎంత కోఆపరేటివ్ గా ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇప్పుడు దాకా నేను ఎన్నో జైల్లోకి వెళ్ళాను, ఎంతో మందిని కాపాడాను ఇలా ఖైదీల్ని, కానీ ఎప్పుడు ఏ పోలీసు వాళ్ళు ఎంత హెల్ప్ చేయలేదు, కానీ చెప్పాలంటే మాకు కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అందుకే నేను మిమ్మల్ని నమ్మలేను అని చెప్పి ఇప్పుడు పెద్ద మమ్మని ఇంకా అక్కయ్యని వీళ్ళిద్దరిని కలిపి కిందకెళ్లి సీసీటీవీ కెమెరా ఫుటేజ్ హార్డ్ డిస్క్ మొత్తం నాశనం చేసామని చెప్తాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు పోతూ ఉంటారు. అయితే వీళ్ళు ఇలా
నడుచుకొని కింద ఫ్లోర్ లోకి పోతూ ఉంటే పెద్ద మమ్మీ చెప్తూ ఉంటది, నిజానికి నేను కూడా నీలాగే ఒక పోలీస్ అవ్వాల్సింది అసలు, కానీ నా రాత రాసి పెట్టలేదు, విధి నాతో వింత నాటకం ఆడింది, పోలీస్ అవ్వాల్సింది నేను ఇలా అయ్యానని చెప్పిద్ది. దానికి అక్క ఏమో, ఎంత అమ్మాయిలైతే మాత్రం మన ఇద్దరం సైలెంట్ గా ఉండలేమా, ఇలా ఏదో ఎదవసల్లో మాట్లాడుకుంటూనే పోవాల్సి వస్తుందా, నోరు మూసుకుని పద ఎక్కడి నుంచి ముందే డిలీట్ చేద్దామని తీసుకుని వెళ్ళిపోద్ది. అలా వీళ్ళు కింద దాకా పోతారు. కింద దాకా వెళ్ళి చూస్తే బేస్మెంట్ మొత్తం నీళ్ళతో ఫుల్ గా మునిగిపోయి ఉంది. హార్డ్ డిస్క్ లో ఏముంటే అవి అన్ని పాడైపోయినట్టే కనిపిస్తున్నాయి. పెద్ద మమ్మీ డైరెక్ట్ చూసి అబ్బో చూస్తుంటే మనం ఏ వయసులో పీకి ఏం చేయాల్సిన పని లేదు, అంతా పాడైపోయినట్టున్నాయి అని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే వెళ్లే ముందు నీళ్ళ లోపల కింద వీళ్ళకి ఒక టార్చ్ లైట్ కనిపించింది. మేడం ఏమో టార్చ్ లైట్ ఎందుకు వేస్ట్ అయిపోదామని చెప్పి అలా చేయబెట్టి టార్చ్ లైట్ ని పైకి లేపితే అది టార్చ్ లైట్ కాదు, అది పట్టుకున్న చెయ్యి వచ్చింది. అది ఎవరిదో కాదు, ఇంకెవరిదే మర్చిపోయింది. సినిమా స్టార్టింగ్ లో పాపం ఒకడు బేస్మెంట్ కి పైకి తిరగతానే ఉన్నారు పోలీస్ ఆయన, వంటకు కనిపించగానే ముసలి ఎత్తకెళ్ళిపోయింది కదా, అది చూసి వీళ్ళు గజగజ ఉనిగిపోతారు. అయినా ఓ లత్కూర్ క్యారెక్టర్ కాకపోతే ఎప్పుడో సినిమా స్టార్టింగ్ లో బేస్మెంట్ కి పోయాడు, పోయి ఈత కొట్టుకుంటూ కూర్చొని అనుకున్నారా, పోయినోడు ఒకడు ఉన్నాడు వాడు మిస్ అయిపోయాడు అనే విషయం కూడా గుర్తులేదు అక్కకి. ఎందుకు గుర్తొస్తుంది లేండి, పెద్ద మమ్మీకి పెద్ద డాడీకి మర్యాదలు చేసే పనిలో పడిపోయింది. అయితే కరెక్ట్ గా అప్పుడే అక్కడికి ఆ ముసలి వచ్చింది. ముసలి ఇక్కడికి వచ్చి వీళ్ళిద్దరిని చేసి ఇద్దరు అమ్మాయిలేనా, ఎంతో ఆశగా ఒక మగాడు దొరుకుతాడేమో అని చెప్పి వచ్చా అనుకున్న ముసలి ఇలా మొహాలు నాకు నచ్చలేదని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటది. అయితే పోయేదాన్ని పోనీయకుండా పెద్ద మమ్మీ గెలికింది. మళ్ళీ అలా తుపాకీతో కాలుస్తా ఉంటది. కానీ ఆ మందం తోలికి ఏంది తగిలేదు ఆ గుండు, దాని మీద పెట్టి డైరెక్ట్ గెలిచింది, దానికి ఏం కాదు. ఇంకా దాని కోపం వచ్చి స్పీడ్ గా వెళ్ళి ఆ పెద్ద మమ్మీ ఆవిడని పట్టుకొని తపతాప తిప్పేసి ఆడే చంపేసి వదిలేస్తుంది. లేకపోతే అబ్బాయి అయితేనే భూమికి ఎత్తకపోయేది. ఈ ముసలికి లేడీస్ అంటే పడదు. అది చూడగానే మన పోలీస్ అక్క భయపడిపోయి పారిపోతూ ఉంటది. ముసలేమో దీన్ని కూడా లేపేస్తే ప్రూఫ్లు ఉండవని చంపేద్దామని మీదకి వస్తూ ఉంటే అక్క ఎట్టగోలో ఏదో చేసేసి తలుపు తోసేసి క్లోజ్ చేసేస్తుంది. ఇక్కడ మగాళ్ళు ఎవరు వెళ్ళిపో అని. అయితే పెద్దడి అప్పుడే ఇతనితో పాటు తెచ్చుకున్నా ఇంకొకడు ఫ్యామిలీ మెంబర్ ముసలు తీసుకుని వెళ్ళిపోయింది ఒంటరిగా ఉంటే. వాడు ఏంది ఇంకా రాలేదు, హాల్లోనే ఉన్నాడు ఏంటని చెప్పి ఎత్తుక్కుంటూ పోతాడు. ఆడికి వెళ్ళి చూస్తే మొత్తం అంతా నీళ్లతో మునిగిపోయింది హాల్ కూడా. వాడేమో ఎక్కడా కనిపించట్లా, తల మాత్రమే కనిపిస్తా ఉంది. దాని తర్వాత ఇంకా వాడిని వెతుక్కుంటూ అటు ఇటు చూసుకుంటూ పోతూ ఉంటాడు. కానీ ఇక్కడ చూస్తే మేడం ఉందిగా, మేడం బాగా భయపడిపోయింది. ఏం చేయాలో అర్థం కాక అక్కడే నుంచొని ఆలోచిస్తుంది. అప్పుడే పెద్దడి ఇక్కడికి వచ్చి చూస్తాడు. చూసి నా వైఫ్ ఎక్కడికి పోయింది, నీతో పాటే వచ్చింది కదా, కనిపించలేదు ఏంటి అని అంటాడు. మేడం ఏమంటది, తను ఇంకా లేదు, ఈ భూమి మీద నుంచి నూకలు చెల్లిపోయా అంటది. దానికి పెద్దడి ఏమంటాడు, దాన్ని ముసలు చంపేసిందా అని అంటాడు. మేడం షాక్ అయిపోయి నీకెట్ట తెలిసిందా ఆ విషయం అని అడిగితే దానికి ఈడేమో ఎదవ ఎక్స్పోజింగ్ చేయడం ఆపి కింద చూసావు, 2 మొసలు ఇటు సైడ్ మెట్లు ఎక్కుంటూ వస్తున్నాయి, ఏదో బీచ్ కి వచ్చి రిలాక్స్ అవుతున్నట్టు ఎక్కడ నుంచొని చూస్తా ఉన్నావు, దిక్కులు మొసళ్ళు వచ్చేస్తాయి, తొందరగా పరిగెత్తు అని చెప్పి అంటాడు. ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. చాలా డోర్లు క్లోజ్ అయిపోయి ఉంటాయి. మేడం అయితే ఎలాగోలా తలుపులు క్లోజ్ చేసుకుంటూ వాళ్ళ దాకా వెళ్ళిపోయింది. కానీ మన పెద్దడి ఉన్నాడే, పెద్దడి మాత్రం తప్పించుకోలేకపోయాడు. ఎందుకు, ముసలి అమ్మాయిని ఎందుకు పట్టుకుంటే అంకుల్నే పట్టుకొని పోతున్నాయి. ఈడెవడో బాగున్నాడని చెప్పి అతన్ని పక్కన పట్టుకొని లాక్కొని వెళ్ళిపోతూ ఉంటే పరిగెత్తుకుంటూ శాంతగా వచ్చేసి పెద్దడి అని చెప్పి చెయ్యిచ్చి లాగబోతాడు. అయితే ఈడేమో పోటుగాడు, ఆ ముసలి నుంచి ఏం లాగలుగుతాడు. ఈ ముసలి పెద్దడిని పట్టుకొని లాక్కొని అలాగా సైడ్ లో ఉన్న రూమ్ కి ఎత్తుకెళ్ళిపోద్ది. అతను చనిపోవడం వల్ల శాంతరావు బాగా హర్ట్ అయిపోతాడు. కానీ తలుపు అయితే వేసాడు, కానీ హర్ట్ బాగా అయ్యాడు. ఆడు చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇంకో పోలీస్ గార్డు ఒక ఆయన ఉన్నాడు కదా, అతను ఏమంటాడు, అక్కాయిని నేను చూస్తే నాకు బాగా భయం వేసేస్తుంది, నువ్వు వచ్చిన నుంచి మా పోలీసులు తప్ప అందరికి హెల్ప్ చేసావు, ఈ ఖైదీలందరూ నీ ఫ్యామిలీ లాగే ఉన్నట్టున్నారు, వచ్చిన వాళ్ళు నాకు భయం వేసేస్తుంది అని చెప్పి ఖైదీలందరూ ఉంటాయి వాళ్ళందరినీ ఓపెన్ చేసేస్తాడు ఏదో బటన్ నొక్కి. వాళ్ళ తలుపులు డోర్లు అన్ని ఓపెన్ అయిపోతాయి. అదే జైలు తలుపులు ఓపెన్ చేయగానే ఆ ఆవకాయ బద్ద గుండుగాడు పరిగెత్తుకుంటూ వచ్చి మేడాన్ని కొడుతూ పీక పిసికెత్తూ ఉంటాడు. కానీ మేడం మాత్రం కరాటే కిడ్డు లాగా తన కరాటే స్కిల్స్ అన్ని ప్రదర్శిస్తూ ఒక్కొక్కరిని వాయగొడతా ఉంటది. ముందు గుండుగాన్ని కొట్టిద్ది, ఆ తర్వాత ఈ బండోని కొట్టిద్ది. ఎలా కొడుతూ ఉంటదంటే కొడుతుంటే అసలు వాళ్ళ దెబ్బ తగులుతున్నట్టు కూడా మనకు అనిపించదు. ఏదో ఇసనకాయ తీసుకుని ఇసురుతున్నట్టు అనిపిస్తూ ఉంటది, కానీ కొడుతున్నట్టు నాకు అనిపించలే. కానీ వాళ్ళని చూస్తే మాత్రం తెగ దెబ్బలు తగిలిపోయినట్టు ఓవర్ యాక్టింగ్ చేస్తా ఉంటది. ఇంకో పక్క మేడం ఎగిరి తంతా ఉంటది వాళ్ళని. వాళ్ళేమో దెబ్బ తగిలేసింది కింద పడిపోతున్నా అని చెప్పి పడిపోతుంది. అది చూసిన తర్వాత శాంతరావు కోపం వచ్చి అందరూ ఉత్త మెంటల్ చచ్చిన లాగా ఉన్నదే, ఈ టైంలో కొట్టుకొని చస్తే మనకేమవుతుంది, మనందరం ఇప్పుడు ఏకమత్యంలో ఉండాలి, అందరం తప్పించుకొని వెళ్ళిపోవాలి, తర్వాత మనం హ్యాపీగా కొట్టుకోవచ్చు, ఏడుకొచ్చి చచ్చిపోవడం ఎందుకు, ఇంకా భిన్నత్వంలో ఏకత్వంలో చూపించండి. అసలుకే బయట చూస్తే మొసళ్ళందరూ భయంకరంగా మన మగాళ్ళ కోసమే కనికరం అనేది లేకుండా కాపు కాచుకొని చూస్తూ ఉన్నాయి అని శాంతరావు స్పీచ్ ఇచ్చాక ఈ ఖైదీలు ఒక ఇద్దరు పోలీసులు లోపల పెట్టి తలుపేసేసి ఉంటే వాళ్ళని కూడా అందులో నుంచి విడిపించేసి అదే మనం ఫైట్ చేయకుండా ప్రశాంతంగా తప్పించుకొని పోతాం కదా అని చెప్తాడు. ఇప్పుడు అందరూ ఒకరితో మాట్లాడుకుంటూ డిస్కషన్ చేసుకుంటూ ఉంటాడు. లాస్ట్ గా శాంతరావు ఇంకా నుంచి నేను టీం లీడర్ ఇక్కడ, అందరికి నేనే పని అసైన్మెంట్ చేస్తాను, ముందు మనం అసలు ఈ ముసలి నుంచి ఎలా తప్పించుకోవాలో చెప్పండి అని అంటాడు. దానికి ఇప్పుడు ఈడేం చెప్తాడు, చూడండి ఎట్టున్నాడు ఈడు, ఎటు నుంచి చూడడానికి కూడా మనిషిలా లేడు, కానీ ఇప్పుడు ఉత్త పిల్ల పచ్చగల్లా భయపడిపోతూ మనం ఉత్త ముసలి నుంచే భయపడుతూ ఉండం కాదు, నీళ్ల నుంచి కూడా భయపడాలి, నీళ్లు మొత్తం ఫుల్ గా వచ్చేస్తున్నాయి, పోలీస్ స్టేషన్ మొత్తం మునిగిపోబోతుంది, నీటి మట్టం ఎక్కువైపోతుంది, ఇందులో మునిగిపోయి మనం గాలాడి చచ్చిపోతాం, నాకు భయం వేస్తుందని అడుగుతాడు. ఏముంది గట్టిగా తలుపు వేసేద్దాం అని చెప్పి ఒకడు అంటాడు. శాంతరావేమో తలుపు లేసుంటే ఏంది, నీళ్ళు వచ్చి 4 తనులు దంటాయి, ఆ తర్వాత ముసలు వచ్చి ఒక గుద్దుద్ది, దాంతో తలుపులన్నీ ఎట్టగిపోతాయి, మనం అసలు
అసలు ఇక్కడ ఉండకూడదు అని చెప్పి అనగానే వెంటనే ఇప్పుడు మేడం మనందరం కలిసి పైకి పోదామని చేవదీసి అంటే అదేదో క్లాత్ ఆ గుడ్డ మొక్క ఏదో ఉంటే దాన్ని కట్టి పైకి వెళ్ళి ఒక్కొక్కగా పైకి లాగేస్తూ ఉంటది. అందరు ఎక్కేస్తూ ఉంటారు, బానే హ్యాపీ జరుగుతూ ఉంటది. కానీ గుండుగాడు ఉన్నాడే, కానీ ఈడు మాత్రం ఎక్కలేకపోతున్నాడు. ఎందుకంటే డైరెక్టర్ యాక్టింగ్ చేయదంటే ఇడు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. అక్క ఇందాక తన్నిందే, తన్నించుకోవడం వల్ల ఆవిడ లేకలేకపోతున్నాడంట. తాగుబోతులాగా నడవలేక అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇంకేముంది అప్పటికే ముసళ్ళు కండలు తిరిగిన వీడి బాడీని చూడగానే ఆపుకోలేక ఆనందంతో ఎగురుకుంటూ వచ్చేస్తాయి వీడి దగ్గరికి. ఇంకో పక్క వీడి ఫ్రెండ్ గాడు పైన ఎవడో గుండుగాడు ఉన్నాడు. వీడు కూడా వీడిని పైకి రానికుండా తలుపులు క్లోజ్ చేసేస్తాడు. ముసళ్ళందరూ ఇప్పుడు ఒక పెద్ద గ్యాంగ్ లాగా ఫామ్ అయ్యి వాడిని పట్టుకొని అలా తీసుకుని వెళ్ళిపోతాయి. కానీ ఒక ముసలి వెళ్లకుండా అలా ఆగి పైన ఇంకా మగాళ్ళు ఉన్నారని తెలిసి పైకి వద్దామని పైకి చూస్తుంది. పైనుంచి వెంటనే తుపాకీతో కాల్చగానే నీకు ఉంటది ఆగదు అని చెప్పి సైడ్కి వెళ్ళిపోద్ది. దీని తర్వాత వీళ్ళు అలా ఎలాగోలా వెంటిలేటర్లని డ్రైనేజ్ పంపులని అన్నిట్లోంచి దూరుకుంటూ పాక్కుంటూ తప్పించుకుంటూ పై దాకా వెళ్ళిపోతారు. అంటే కొంచెం పైప్ లో దాకా వెళ్ళుంటారు. ఆడేం లేదు, అంతా బానే ఉంది. సో వీళ్ళ శాంతరావు వేసిన ప్లాన్ బట్టి వీళ్ళందరూ ఇంక ఇప్పుడు ఇక్కడే ఉండాలి. అంటే వీళ్ళు చాలా హైట్ లో ఉన్నాం కదా, నీళ్ళు ఎంత ఎత్తు దాకా రావులే, మనం కానీ పొద్దున్న దాకా ఇక్కడే ఉండి ప్రశాంతంగా వెయిట్ చేసామంటే ఖచ్చితంగా తప్పించుకోవచ్చు. అప్పుడు ఎవరు దారిన వాళ్ళు వెళ్ళిపోవచ్చు ఇంటికి అని చెప్పి శాంతరావు అంటే ఈ పిల్లి పిత్తి భయంగాడు బండోడేమో నాకు చాలా భయంగా ఉంది, అసలు ఇక్కడ అంతా క్లోజ్డ్ లో ఉంది, అది కూడా మనం వదిలేస్తే నీళ్లు భయం వదిలే మొసళ్ళ భయం వదిలే. కానీ మొత్తం అంతా తగ్గిపోయాక వర్షం అంతా ఆగిపోయాక సైలెంట్ అయిపోయింది, జనాలందరూ వచ్చేస్తారు. దాని తర్వాత ఏమవుద్ది, పోలీసులందరూ గుంపులుగా వచ్చి మనల్ని ఎత్తుకొని వెళ్ళిపోతారు. మనం మళ్ళీ జైలుకే పోవాల్సి వస్తుంది. ఇక్కడ బతికేసిన ఆడ పోయి చంపేస్తారు. ఇలా ఖైదీలందరూ కూర్చొని వాళ్ళు సొల్లేదో వాళ్ళు వేసుకుంటూ డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు ఎట్ట తప్పించుకోవాలని. అది చూసిన అక్క యాదలతో మనకెందుకు పోతే పోడదా అని చెప్పి ఈడు సైడ్ వచ్చేసి శాంతగా ఒంటరిగా కనిపిగానే ఈడితో మాట్లాడుతూ ఉంటది. ఎలా శాంతం, నిన్ను చూస్తుంటే నువ్వు మరీ మంచోళ్ళ ఉన్నావు, నేను చెప్పరా శాంతరావు, నాకు ఖచ్చితంగా తెలుసు నువ్వు ఎవరిని హత్య చేసి ఉండవు, నీ మీద లేనిపోని కేసులన్నీ పడ్డాయి కదా, నిజం చెప్పు అని అంటుంది. ఎవడన్నా మంచిగా మాట్లాడితే లపక్క నమ్మేస్తుంది. దానికి శాంతరావు ఏం చెప్తాడో ఒక స్టోరీ స్టార్ట్ చేస్తాడు. అదేంటంటే అంతకుముందు నేను ఒక మిలిటరీలో పనిచేసేవాడిని, కానీ నా పై ఆఫీసర్ తో గొడవలు అవడం వల్ల నన్ను ఉద్యోగం నుంచి పీకేశారు. దాని తర్వాత నేను మా ఊరు వెళ్ళిపోయి డ్రైవర్ గా పని చేసుకుంటూ ఉన్నాను. అయితే కొన్ని రోజులు కొంతమంది నా దగ్గరకు వచ్చి మేము దొంగతనానికి వెళ్తున్నాము, నువ్వు మాతో వస్తావా అని అడిగితే ఈడేమో దొంగతనం ఏంది, నేను ఎక్కడికైనా వస్తాను, కానీ నాకంటూ కొన్ని షరతులు ఉన్నాయి, నేను చాలా మంచోడిని, నీలాగా ఎదవగాడిని కాదు, దొంగతనం వరకు ఓకే చేస్తాను, కానీ ఆ దొంగతనంలో ఎవ్వరిని మనం చంపకూడదు, ఎవ్వడి ప్రాణాలకి ఏమీ కాకూడదు, ఒకరి ప్రాణాలు తీసి అంట చెడ్డ మనుషులు మనం అవ్వకూడదు అంటాడు. దానికి వాళ్ళేమో నువ్వేం చెప్తే అదే చేస్తాం, మేము ఎవ్వరిని చంపం, మా కళ్ళు తెరిపించేసావు, నువ్వు జ్ఞానోదయం అయిపోయింది, మేము దొంగతనం మాత్రమే చేస్తాం, ఒకవేళ ఎవరన్నా చంపాల్సి వచ్చిన డబ్బులు ఆడ పడేసి నువ్వే ఉంచుకోవాలని చెప్పి వదిలేసి వచ్చేస్తాం, కానీ ఎవరి మీద దెబ్బ కూడా పడనివ్వం, నువ్వే మాకు ఆదర్శం శాంతారావు అని చెప్పేది. సో వాళ్ళందరినీ మార్చేశాక నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మేము అందరం దొంగతనానికి వెళ్ళాం, డబ్బులన్నీ కొట్టేశాం, ఎవరికి చిన్న దెబ్బ తగలకుండా వచ్చేస్తూ ఉన్నాం. కరెక్ట్ గా అదే టైం ఒక పోలీస్ ఆయన తుపాకీ పట్టుకుని మా ఎదురు నుంచో ఉన్నాడు. నాకు టెన్షన్ ఎక్కువైపోయి నేను పోయి అతను గుద్దేశాను, ఆడ అక్కడే లటక్కని చచ్చిపోయాడు అని చెప్పి శాంతారావు అంటాడు. దానికి అక్క ఏమో నువ్వు మంచోడివే కదా, ఏం తప్పు చేయలేదు కదా, నువ్వు ఒక్క మొక్క అడిగాను అంతే కదా, అట్లీస్ట్ దానికి నువ్వు నేను మంచోడినే, గొప్ప బాలుండి అని చెప్పి ఒక మాట అంటే అయిపోయింది కదా, నేనేమో హీరోయిన్ అయిపోయి నేను హీరోయిన్ చేద్దాం అనుకున్నా, నువ్వు లడ్డూలో కావాలంతా చెప్పి మళ్ళీ సెడ్డోడి అయిపోయావు, ముందు పద వాళ్ళని ఏం చేయాలో చూద్దామని చెప్పి అరుస్తుంది. అయితే ఇప్పుడు వీళ్ళు ఎదవసోళ్ళంతా మాట్లాడుకుంటూ ఉన్నాడు కదా, ఈ భయపిత్తులాడు ఈ బండోడు చెప్తా ఉన్నాడు కదా, అమ్మో నాకు భయం వేస్తుంది, పోలీసులు తర్వాత మనల్ని ఎత్తుకెళ్ళిపోతారు అది ఇదని. వాగేది ఏదో ఖైదీలతో వాగకుండా అదే ఊపులో పోలీసులతో కూడా వాగేసాడు. దాంతో పోలీసు ఎత్తపోయి పక్కన ఒక గదిలో పెట్టేశాడు. సో ఒక ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు కూడా ఆడే చూసుకుంటూ ఉన్నారు. అయితే అప్పుడే బండ సచ్చినాడు, శాంతారావు మిమ్మల్ని మోసం చేశాడు, వాడు మనల్ని మాత్రం ఇలా లోపల బంధించేసి వాడు అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్నాడా, ఈ పోలీసులు మనల్నే చూస్తూ ఉన్నారని చెప్పి పక్కనే తుపాకీ కనిపిస్తే దాన్ని చూస్తా ఉంటాడు బండోడు. తుపాకీ ఎలాగోలా తీసుకుని పోలీసులు లేపి వెళ్ళిపోదామని. అప్పుడే గుండుగడి దగ్గరికి ఒక మొసలి ఎటు నుంచి వచ్చిందో తెలియదు, దీనికి మనుషులు అబ్బాయిలు కనిపిస్తే చాలా దూకేస్తుంది, అలా వీడి మీద దూకేస్తుంది. పోలీసులు అందరూ వెంటనే తుపాకీతో మొసలిని కాల్చి చంపేద్దాం ట్రై చేస్తూ ఉంటారు. ఇంకో పక్క మన భయపిత్తుడు బండోడు కాసుకు కూర్చున్నాడు కదా, వాడు తుపాకీ తీసుకుని పోలీసులు లేపేయడానికి ట్రై చేస్తాడు. కానీ అప్పుడు ఇంకో ఖైదీగాడు వీడి మీద పడిపోయి వీడిని ఆపేసి మనం ఖైదీలం ఇట్లాంటి పనులు మనం చేయకూడదు, మంచిగా నడుచుకుందాం, నడవిక మార్చుకుందాం అని చెప్పి అంటే ఇలా గోల్ జరుగుతూ వీళ్ళిద్దరి మధ్య పోరాటం జరిగింది. ఇటు పక్క చూస్తేనేమో పోలీసులకి ముసలికి మధ్య పోరాటం జరిగింది, అటు సైడ్ చూస్తేనేమో ఆ ముసలికి ఆ గుండోడికి మధ్య ఇంకో పోరాటం జరుగుతుంది. ఇన్ని రకాల పోరాటాలు జరుగుతూ ఉంటే అప్పుడే పైనుంచి ఏదో సీలింగ్ ఏదో ఉంది కదా అంతా పడిపోయి సంబంధం లేకుండా ఈ పోలీస్ అని ఏదో చచ్చిపోతాడు. కరెక్ట్ గా అక్కడికి ఇంకో ముసలి వచ్చింది, ఇంకో ఖైదీగాడు కనిపిస్తాడు. ఇప్పుడు ఆ ఖైదీగాడు ముసలి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ దాన్ని టెంప్ట్ చేస్తూ కంట్రోల్ చేస్తూ ఉంటాడు, ఏదో పావం చేసినట్టు కంట్రోల్ చేయాలని తెగజాయి చేస్తూ ఉంటాడు. కానీ ముసలి మాత్రం కంట్రోల్ చేసుకోలేకపోతుంది. ఓ పక్క వర్షము చలి సడన్ గా లపక్కనోని పట్టుకొని అలా గోడ సైడ్ కి పొదల మాటుకు తీసుకుని వెళ్ళిపోయిద్దండి. పొదల సైడ్ కి వెళ్ళిపోయాక వాడిని లేపేసి పని అయిపోయాక ఇటు సైడ్ వచ్చి ఇంకో మగాడు ఉన్నాడు, ఈయన కూడా ఎత్తపోదామని వస్తుంది. అలా వాళ్ళని వీళ్ళని అందరినీ తీసుకెళ్లిపోయాక మందంతా కంప్లీట్ అయిపోయింది. కేవలం శాంతారావు మేడం వీళ్ళిద్దరే మిగిలేదు. ఇంకా కట్ చేస్తే కరెక్ట్ టైంకి మన పెద్దోడి దుమ్ముని ఎంట్రీ ఇస్తాడు. సూపర్ ఎంట్రీ తర్వాత వచ్చేదాకానే తుపాకీతో ముసలిని కాలుస్తాడు. శాంతారావు అడుగుతాడు, పెద్దడి నువ్వెట తప్పించుకున్నావు డాడీ అని చెప్తే ఈడేమో ఆ ముసలి నన్ను బలవంతంగా లాక్కొని పోయి మంచానికి గట్టేసింది. దాని తర్వాత
సెంటు కొట్టుకుని పూలు తెస్తా అని చెప్పి పక్క గదిలోకి వెళ్ళింది. అదే టైంకి నేను ఎలాగోలా తప్పించుకొని దాని బావి నుంచి విడిపించుకొని వచ్చేసాను ఇటు అని చెప్పి బాధగా కుమిలిపోయి చెప్తూ ఉంటాడు. పాపం ఈ కష్టం ఏ మగాడికి రాకూడదు. ఇప్పుడు లోపలికి వచ్చాక శాంత పద ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటాడు. ఇడేమో లేద్దేడి మనం ఎట్టబోతాం, బయట వర్షం, అసలే వరదలు ఎక్కువ అయిపోయి మొసలు కూడా ఎక్కువ ఉన్నాయి, ఇంకోసారి రూమ్ పోవాలందా ఇంది మొసలతో పాటు అని అడుగుతాడు. దానికి ఈడేమో అదేం లేదు, నేను స్పీడ్ బోట్ తెచ్చాను, బోట్ వేసుకుని వెళ్ళిపోవచ్చు అంటాడు. శాంతాదేమో అదేంటి డాడీ, సాటి నుంచి బోటు పెట్టుకుని హ్యాపీగా అందరం వెళ్ళిపోయే వాళ్ళం కదా, ఫ్యామిలీ మొత్తం సచ్చేదాకా ఎదురు చూసి డైలాగ్ చెప్పేవింది అని అంటే ఏమంటాడు, ఇప్పుడు కూడా మన ఇద్దరమే వెళ్ళగలం, నువ్వు ఇంకా నేనే, ఇదిగో ఈ మేడని మనం కాపాడలేం, ఎందుకంటే మన దగ్గర 2 స్పీడ్ బోట్లే ఉన్నాయి, అందులో ఇద్దరు మాత్రమే వెళ్ళగలం అని చెప్తే దానికి శాంత కోపం వచ్చేసిద్ది. అంటే నువ్వు మొదటి నుంచి మన ఇద్దరం తీసుకుపోవడానికి ఉన్నావా, మనతో పాటు పెద్ద మమ్మీ వచ్చింది, మన కజిన్స్ ఇద్దరు వచ్చారు, వాళ్ళకు కూడా తేలేదా కనీసం స్పీడ్ బోటు, అయినా అసలు పెద్ద మమ్మీ లేకుండా నువ్వు మాత్రం ఉండి ఏం చేస్తావు, నాకు దొరక కత్తి లాంటి అమ్మాయి దొరికింది, ఈ టైంలో నువ్వు మమ్మల్ని డిస్టర్బ్ చేయమాక నువ్వే చచ్చిపో అని చెప్పి తాళాలు లాక్కుంటాడు. అది విన్న పెద్దడి ఏమో మోసం అని ఫైట్ మొదలై ఇద్దరు తన్నుకుంటా ఉంటారు. మధ్యలో ఆపుకొని మాట్లాడుకుంటూ ఫ్యామిలీ డిస్కషన్స్ చాలా రోజుల తర్వాత కలిసాయి కదా, ఇలా చేస్తూ ఉంటే అప్పుడే అక్కడ ఒక మొసలు వచ్చింది. అక్కయ్య వెంటనే తుపాకీ తీసుకుని పక్కనే సిలిండర్ ఉంటే అంత కాల్ చేస్తుంది. ఆ వర్షంలో కూడా పెద్ద బ్లాస్ట్ అయింది. చస్తే చచ్చేది అందరూ, ఫ్యామిలీ మ్యాటర్ అని చెప్పి నన్ను ఇన్వాల్వ్ చేస్తానని అక్కయ్య లేపేసింది. అందరూ చచ్చిపోయి ఉంటారు, మొత్తం అందరూ వచ్చిన అందరూ చచ్చిపోయారు. కానీ మూల చూస్తే శాంతారావు ఉన్నాడే, వాడు లపక్కన లెగుతాడు. సో మొత్తం మీద ఇప్పుడు శాంతారావు మేడం వీళ్ళిద్దరే మిగిలేదంట. వీళ్ళు కాసేపు ఆగాక బయటకు వస్తారు. బయటకు వచ్చాక వెదర్ చూస్తే వావ్, మొత్తం ప్లెయిన్ వెదర్, మంచి బీచ్ వెదర్ ఉంది ఇక్కడ. కాకపోతే ఇక్కడ ఇదంతా కనిపిస్తుంది, ఇదైతే బీచ్ కాదు, ఇదంతా సిటీనే, మామూలు సిటీ కూడా కాదు, మెట్రో సిటీ, అంతా మునిగిపోయింది, మెట్రో పైదాకా నీళ్ళు వచ్చేసాయి. సో వీళ్ళిద్దరు ఇప్పుడు ఇడు శాంతారావు కూడా పెద్ద అడితే నుంచి తాళా లాగేసుకున్నాడు కదా, స్పీడ్ బోట్ వేసుకుని అలాగా కొంచెం ముందుకెళ్లి మధ్యలో ఆగుతారు. మధ్యలో ఆగాక మేడం చెప్పిద్ది, శాంతారావు నువ్వు పారిపో, నేను రిపోర్ట్ లో అందరూ చచ్చిపోయాను రాసేసుకుంటానులే అని అంటే శాంతారావు ఏమో అదేంటంటే నేను ఖైదీని కదా, నిజంగానే నేను ఒకరిని చంపేశాను కదా అంటే మళ్ళీ ఏదో సొల్లు గుర్తు చేయమాక వెళ్ళిపోయాడు నుంచి అని అంటది. ఇంకా శాంతారావు మేడం ఇద్దరు బండి వేసుకుని ఎవరి దారిలో వెళ్ళిపోతా ఉంటారు. అక్కడతో సినిమా అయిపోతుంది. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ చెక్ చేసి చూడండి. బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మంచి వింత మూవీస్ ఉంటే చెప్పండి, కామెంట్స్ లో చేసేద్దాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోద్దు, లేకపోతే వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్స్ రావు. థ్యాంక్ యూ.